మొలకల చెరువు ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా మొలకల చెరువులో తెలుగుదేశం పార్టీ నాయకులే కల్తీ మద్యాన్ని తయారు చేసుకుంటూ దానికోసం ఒక పెద్ద కంపెనీ లాంటిది పెట్టి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి మామూలు విషయం కాదు ఇది. మామూలు విషయం కాదు. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయింటే ఈ జస్ట్ ఇమాజిన్ ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఫస్ట్ ఈ విషయం బయటపడ్డప్పుడు తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు దీన్ని హైడ్ చేసే ప్రయత్నం చేశాయి. కానీ కుప్పలు డంపులు బయట పడుతూనే ఉన్నాయి, కోట్లకు కోట్లు. ఎంత హైడ్ చేసినా హైడ్ చేయలేక విజువల్స్ సహా బయటకు వస్తే ఏం చేయాలో తెలియక తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న జయచంద్రారెడ్డిని ఈ కల్తీ మద్యానికి బాధ్యులని చెప్తూ సురేంద్ర నాయుడు అనే వాళ్ళను, కమ్మవారిపల్లికి చెందిన సురేంద్ర నాయుడు అనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంటే ఏంటి, 2 రోజుల నుంచి కవరింగులు చేసుకుంటూ 2 రోజుల నుంచి జగన్ అబద్ధాలు, జగన్ సిలువల పలువులు, జగన్ అది ఇది అను 2 రోజుల నుంచి తెలుగుదేశం మీడియా దీన్ని కవర్ చేసుకొని కనిపించకుండా దాచిపెడదామని చెప్పి అనుకున్నా. ఇదంతా తప్పనే కదా. కల్తీ మద్యం వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారి సర్కార్ అంగీకరించినట్లే కదా. అంగీకరించి ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేశారు అంటే తప్పు అడ్మిట్ చేసుకున్నట్లే కదా. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయంటే ఎంత సంపద ప్రభుత్వానికి కూడా నష్టం. బహుశా ఇప్పుడు ఈ వీళ్ళ మీద విచారణలు స్టార్ట్ చేసి వీళ్ళ వరకు ఏమన్నా కనుక ఎండ్ కార్డ్ వేసేస్తారేమో తెలియదు. ఎందుకంటే నీవు ఆ తర్వాత అప్పర్ లేయర్లో ఎవరూ లేకుండా కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మాత్రమే ఇంత పెద్ద కథలు నడిపిస్తారని చెప్పి మనం అనుకుంటే మనది డెఫినెట్లీ అమాయకత్వమే. ఇంత పెద్ద కథలు నడిపిస్తారంటే మనది అమాయకత్వమే. పైన ఎవరూ లేకుండా బహుశా ఆ పైన వాళ్ళని సైడ్ తీసేస్తారా? ఈ నియోజకవర్గ స్థాయి నాయకులకి అయితే పరిమితం చేసేస్తారా? ఎంత టూ మచ్ అండి బాబోయ్. ఎంత అధికారం ఉంటే, అధికార సపోర్ట్ ఉంటే సరే. ఇప్పుడు ఎట్లా బయటపడింది అంటే అది కూడా తెలుగుదేశం పార్టీలోని ఒక ఆధిపత్యం, అంటే కొన్ని 2 వర్గాల మధ్య ఆధిపత్యం లేదు, ఇది బయటకు వచ్చింది అనేది ఓపెన్ సీక్రెటే. అరే మా మద్దతు ఉంటే అది ఎట్లా బయటకు వస్తుంది అని చెప్పి ఎవరన్నా కనుక అనుకున్నా, మేము జెన్యున్గా ఉన్నాం కాబట్టి అది బయటకు వస్తుంది అనుకున్నా, అదంతా కాదు. జెన్యున్గా అంటే 15-16 నెలల నుంచి తెలియదు అట్లా తయారు చేస్తున్నారు, అందరికీ అమ్ముతున్నారని. ఆ టీడీపీలోని 2 వర్గాల మధ్య ఆధిపత్యం లేదు, బయటకు వచ్చింది. ఇంకా దాన్ని ఏం తనకలాడాలో తెలియక చివరికి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు.